కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమర భేరీ మోగించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అని పార్టీ క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపై గ్రామాన నిరసనలు తెలపాలి అని సూచించారు. బాకీ కార్డులతో ప్రజల్లోకి వెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి అన్నారు. బీఆర్ఎస్ ఆందోళనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ 1000 రోజుల పరిపాలన పైన సమరభేరి ముగించారని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 2 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ క్యాడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కూడా టెలికాన్ఫరెన్సింగ్ కూడా నిర్వహించారు. కేటీఆర్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల, జిల్లా, తర్వాత గ్రామాలలో బీఆర్ఎస్ వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఎంతెంత ఏ వర్గానికి ఎంతెంత కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందంటూ కూడా ఒక బాకీ కార్డును చేసి కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి బాకీ కార్డు ద్వారా ఇంటింటికి తీసుకెళ్లాలని కూడా చెప్పిన పరిస్థితి. అలాగే గ్రామాన కూడా ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో కూడా ఈ బాకీ కార్డు ద్వారా తెలపాలని సూచన పరిస్థితి కనిపిస్తుంది. 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ 1000 రోజులైనా కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సమర పేరుకి పిలిపించే పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ దిలీప్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.